అందరికీ మారణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు. ప్రతి వారము ఇదే సమయమునకు ఈ యొక్క కార్యక్రమమును వీక్షించండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా వినండి. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. 56వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాము. 56వ కీర్తన 8వ వచనము. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. అవి నీ కవిలలో కనబడును. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన దేవా, ప్రేమ స్వరూపి, మాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్న తండ్రి, నీ దివ్యమైన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ ప్రాముఖ్యమైన సమయంలో నీ మాటలు వినాలని మేమందరము ఆశపడుచూ ఉన్నాము. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడు నీవు మాత్రమే గనుక నీ మాటలను మాకు వినిపింపచేయండి. నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటలో బలము ఉన్నది, నీ మాటలో నెమ్మది ఉన్నది గనుక ప్రభువా, నీ దివ్యమైన మాటలను మాకు వినిపింపచేసి తండ్రి మమ్ములను నడిపించుమని, దీవించి ఆశీర్వదించుమని, నీ దేవవాక్కును నీ బిడ్డలందరికీ కూడా వినిపించి దీవెనాశీర్వాదాలతో నడిపించుమని, కృపలతో ఫలపరచుమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగమును మనం పరిశీలన చేసినట్లయితే దావీదు గారు చెబుతున్నటువంటి మాట, దావీదు నోట దేవుడు పలికిస్తున్నటువంటి మాట, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి కవిలలో కనబడును అనే మాట కనబడుతుంది. దైవజనాంగమా, గమనించవలసినటువంటి విషయము ఏమిటి అంటే గనుక, కన్నీటికి దేవుడు చాలా ప్రాముఖ్యత, చాలా ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిలు గ్రంథము స్పష్టంగా సెలవిస్తూ ఉంది. కన్నీరు చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ రాయబడినటువంటి మాటను మనము గమనించగలిగితే, ఆయన దగ్గర ఉన్నటువంటి బుడ్డిలో ఈ కన్నీళ్లు నిల్వ చేస్తున్నట్టుగా, వాటికి లెక్క కడుతున్నట్టుగా మరి పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాము. అనగా కన్నీటికి విలువ ఇచ్చే దేవుడు, మనము నమ్ముకున్నటువంటి దేవుడు, మనము సేవిస్తున్నటువంటి దేవుడు. బైబిల్ గ్రంథములో మనము కొన్ని ఉదాహరణలు చూసినట్లయితే కనుక, హన్నా అనేటటువంటి ఒక కుమార్తె లేదా అన్న అనేటువంటి ఒక తల్లి చేసినటువంటి ప్రార్థనను మనము గమనించగలిగితే మనకు ఈ విషయం బాగా అర్థమవుతున్నది. అసలు ఎవరు ఈ అన్న అని మనం ప్రశ్న వేసుకున్నట్లయితే గనక, సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథములో మొదటి అధ్యాయములో మనము ఈమె గురించిన చరిత్ర స్పష్టముగా చూడగలుగుతాము. ఎల్కానా అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి 2 భార్యలు ఉన్నారు. ఆ 2 భార్యలలో ఒక ఆమె పేరు హన్నా, రెండవ ఆమె పేరు పెనిన్నా. అన్నాకు పిల్లలు లేరు, కానీ పెనిన్నాకు పిల్లలు ఉన్నారు. మరి జరిగిన విషయం ఏమిటంటే, పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, తన వైరిగా ఉన్నది హన్నాను అనేకమైనటువంటి మాటలు అంటూ దూషిస్తూ ఉంది. పిల్లలు లేని కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంది, ఇటు సమాజపరముగా, అలాగే మరి తన యొక్క వైరిగా పిలువబడుతున్నటువంటి పెనిన్నా పరముగా కూడా ఆమె ఎంతగానో బాధపడుతూ ఉంది. దినదినము కూడా ఆమె జీవితంలో దుఃఖమే మిగులుతూ ఉంది. వీళ్ళు ప్రతి ఏటా కూడా షిలోహు అనేటటువంటి మందిరానికి వాడక చెప్పున వెళ్ళేవారు, వెళ్ళి వచ్చేస్తూ ఉండేవారు. కానీ ఒక సంవత్సరము వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, పెనిన్నా యొక్క టార్చర్ మరింత పెరిగిపోయింది. అప్పుడు హన్నా ఏం చేసింది అంటే కనుక, దేవాలయంలోనికి వెళ్ళి దేవుని సముఖములో మందసం ముందర కూర్చుని ఎక్కెక్కి ఏడవడం మొదలుపెట్టింది. ఆ వచనాన్ని మనం గమనించినట్లయితే కనుక, మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయం 10వ వచనములో రాయబడినటువంటి మాట. మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయం 10వ వచనము. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని పిల్లలారా, ఇక్కడ రాయబడినటువంటి మాట మనము గమనించినట్లయితే కనుక, ఆమె బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు అని రాయబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ కింద వచనాలు మనం చూసినట్లయితే బహుగా ఏడ్చుచు ఉన్నది.
అంటే ఆమె ఏడ్పును, ఆమె యొక్క కన్నీటిని మనము వర్ణించలేము. అలాంటి దుఃఖముతో ఆయన సముఖములో ఆమె కూర్చుని ప్రార్థన చేస్తూ ఉంది. మరి ఇక్కడ ఈమె చేస్తున్నటువంటి ఈ కార్యము కన్నీటిని ఒలికిస్తూ ఉంది, కన్నీటిని కుమ్మరిస్తూ ఉంది. తన యొక్క హృదయ వేదనంతా కూడా, మనోవేదనంతా కూడా ఆమె కుమ్మరిస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము. అనగా ప్రార్థన చేస్తూ ఉంది, కన్నీటి ప్రార్థన చేస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో మనము గమనించగలము. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన, మరి ఒక మాటలో చెప్పాలంటే ప్రార్థన అనగా దేవునితో సంభాషణ, అనగా దేవునితో మాట్లాడడమే. ప్రార్థన అనుభవము ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. నేటి క్రైస్తవ సమాజంలో మందిరానికి వస్తూ ఉన్నారు, వెళుతూ ఉన్నారు, బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నారు, వింటూ ఉన్నారు. కానీ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన కరువైపోయింది. కుటుంబ ప్రార్థన అసలు లేకుండా పోతూ ఉంది. కనుక నేను చెప్పే మాట ఏమిటంటే, ప్రార్థన చేస్తున్నాము అనుకుని బ్రతికేటటువంటి వారు చాలామంది ఉన్నారు. నామకార్థ క్రైస్తవులుగా వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ప్రార్థన అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి. దేవునితో మనము మాట్లాడే అనుభవము కలిగి ఉండాలి. దేవుని మాటను మనం వినడానికి సిద్ధముగా ఉండాలి. ప్రార్థన చేయడము ద్వారా అనేక కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటను మనం గమనించగలిగితే, మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుదాం ప్రియులారా. మార్కు సువార్త 14వ అధ్యాయం 38వ వచనము మనం గమనించినట్లయితే, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని ప్రభువే స్వయముగా చెబుతూ ఉన్నారు. అవును, నేటి కాలంలో ఎన్నో శోధనలు మనం ఎదుర్కొంటూ ఉన్నాము. ఆ శోధనలు జయించాలంటే మనము ఉపయోగించవలసినటువంటి ఆయుధము ప్రార్థన. ప్రార్థనే మన ఆయుధమై ఉన్నది. ప్రార్థన ద్వారా ఏ కార్యమైనా జరుగుతుందనే విషయాన్ని స్పష్టముగా యేసుక్రీస్తు ప్రభువారే చెబుతూ ఉన్నారు. మెలకువ కలిగి మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. అలాగే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తున్నటువంటి పత్రికలో 4వ అధ్యాయము 6వ వచనం మనం గమనించినట్లయితే, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుదాం ప్రియులారా. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నటువంటి మాట. మీరు దేనిని గూర్చి చింతించవద్దు. కేవలం మీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే ప్రార్థన చేయాలి. మీ విజ్ఞాపనములన్నిటినీ కూడా మరి దేవునికి తెలియచేయాలి. దేవునికి తెలియచేయడమే, అనగా దేవునితో సంభాషించడమే, దేవునితో మాట్లాడడమే ప్రార్థన అనే విషయాన్ని మనము గమనించాలి. పరిశుద్ధ గ్రంథములో మరి అనేక చోట్ల రాయబడినటువంటి మాటలను మనము క్రోడీకరించినట్లయితే కనుక, ఎడతెగక ప్రార్థన చేయమని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. విసుగక ప్రార్థన చేయమని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆసక్తితో ప్రార్థన చేయమని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అత్యాసక్తితో ప్రార్థన చేయమని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కన్నీటి ప్రార్థన చేయమని పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాము. మరి ఈరోజు మీ ప్రార్థన ఏ స్థాయిలో ఉంది? మీ ప్రార్థనలో కన్నీరుందా? మీ ప్రార్థనలో ఉపవాసం ఉందా? మీ ప్రార్థనలో ఆసక్తి ఉందా? మీ ప్రార్థనలో అత్యాసక్తి ఉందా అని దేవుడే స్వయముగా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని పిల్లలారా, మీ జీవితాల్లో కార్యాలు జరగడం లేదని మీరు చింతిస్తున్నారేమో, భయపడుతున్నారేమో. భయపడదు. దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము, ప్రార్థన చేయండి, కార్యాలు ఖచ్చితముగా జరిగించే దేవుడు ఆయనై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు అంటే గనక మనము సేవిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప ప్రార్థనాపరుడు. ఆయన మరి శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి ఆయన సేవా జీవితాన్ని ప్రార్థనతోనే ప్రారంభించినట్టుగా పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఒకసారి చూద్దాం అది కూడా. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనము. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం చదువుదాం ప్రియులారా. ఆయన పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అరణ్య ప్రదేశములోకి వెళ్ళి ఏకాంతముగా ప్రార్థన చేస్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. ఇంకనూ చీకటి ఉండగానే, తెల్లవారుతున్నటువంటి సమయము, ఇంకా నువ్వు చీకటి ఉండగానే ఆయన వెళ్ళి ప్రార్థించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రార్థన అనుభవమును మనకు యేసుక్రీస్తు ప్రభువారు చూపిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఆయన కొండకు వెళ్ళి ప్రార్థన చేసినట్టుగా కూడా మనము చూస్తూ ఉన్నాము. ఇంకా మనము చెప్పగలిగితే కనుక యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకున్న వెంటనే ఆయన యొర్దాను నదిలో నుంచి బయటకు వెళ్ళిన తరువాత పరలోకము నుంచి దేవుని యొక్క
కార్యము అక్కడ జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశము తెరవబడింది. దేవుని ఆత్మ పావురము వలె వచ్చి ఆయన యొక్క భుజము మీద రాలినట్టుగా మరి పరిశుద్ధ గ్రంథములో రాయబడింది. అంత మాత్రమే కాదు, ఆ తెరవబడినటువంటి ఆకాశములో నుంచి తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలను కూడా మరి పరిశుద్ధ గ్రంథములో రాయడం జరిగింది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానటువంటి మరి దేవవాక్కును అక్కడ దేవుడు అందించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. అనగా యేసుక్రీస్తు ప్రభువారు సేవా పరిచర్య ప్రారంభము ప్రార్థనతో ప్రారంభమైంది. అలాగే మనము గమనించినట్లయితే ఆయన చేసినటువంటి పరిచర్యలో దాదాపుగా మనము లెక్క పెట్టగలిగితే 19 ప్రార్థనలు ఆయన చేసినట్టుగా మనము కౌంట్ చేయగలుగుతాము. లూకాసు వార్తను తీసుకున్నట్లయితే 19 ప్రార్థనలు యేసుక్రీస్తు ప్రభువారు చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ప్రార్థనతో ప్రారంభమైనటువంటి ఆయన సేవా పరిచర్య జీవితము, అలాగే ఆయన ప్రార్థనతో ప్రారంభమైనటువంటి ఆయన జీవితము మరి ప్రార్థనతోనే ఆయన పరిచర్య ముగిసినట్టుగా కూడా మనము చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గమనించవలసిన విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మ్రాను మీద పలికినటువంటి 7వ మాట ఏదైతే ఉన్నదో ఆ మాట చివరి ప్రార్థనగా మనము గమనించాలి. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అనే మాటతో ఆయన తన ప్రాణాన్ని విడిచిపెట్టినట్టుగా, అనగా అదే చివరి ప్రార్థన అయ్యున్నది. ప్రార్థనతో ప్రారంభించి ప్రార్థనతో ముగించినటువంటి జీవితము యేసుక్రీస్తు ప్రభువారిది. మరి మనము ఎవరిని అనుసరిస్తున్నాము అంటే గనుక ఆయన్ని అనుసరిస్తున్నాము గనుక ఖచ్చితముగా మన జీవితంలో ప్రార్థన అనేది ఉండి తీరవలసి అయినది. ఆ ప్రార్థన విశ్వాసముతో కూడినదై ఉండాలి, కన్నీటి ప్రార్థన అయి ఉండాలి, ఉపవాసము చేసే తత్వము మనలో ఉండాలి. ప్రార్థన నామకార్థముగా చేసే ప్రార్థన పనికిరాదనే విషయాన్ని కూడా ప్రభు పేర మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము ధ్యానిస్తున్నటువంటి అంశము కన్నీటి ప్రార్థన గురించినటువంటి చరిత్రను మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మన కన్నీటికి విలువ ఉంది. కన్నీటికి విలువ ఇచ్చే దేవుడై ఉన్నాడు మనము సేవిస్తున్నటువంటి దేవుడు. ఇప్పుడు అన్నా జీవితంలో వచ్చినటువంటి కష్టము మామూలు కష్టము కాదు. అందరూ కూడా ఆమెను గొడ్రాలు అని పిలుస్తూ ఉన్నారు. ఆమె యొక్క వైరి కూడా పెనిన్నా కూడా ఆమెను చాలా ఇబ్బంది పెడుతూ ఉందని మనము చెప్పుకుని ఉన్నాము. ఆమె మందిరములోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంది. మందిరములో మందసము ముందర కూర్చుని ఆమె ఎక్కెక్కి ఏడుస్తూ ఉంది. తన హృదయ భారమంతా కూడా అక్కడ కొమ్మరించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ఆమె ఏ విధముగా ప్రార్థన చేస్తుందో మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనము చూద్దాం ఒకసారి. 1వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనము. సైన్యములకు అధిపతిగా యెహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరువక జ్ఞాపకము చేసుకుని సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. దేవునికి స్తోత్రం. ఈమె దేవునితో మ్రొక్కుబడి చేసుకుంటూ కన్నీటిని కారుస్తూ ఉంది. చాలాసార్లు ప్రతి ఏటా కూడా మరి ఆ షిలోహు మందిరానికి వెళ్ళేవారు, కానీ ఎప్పుడూ ఈ తల్లి ఇలా చేయలేదు. ఈసారి ఎందుకు ఈ విధముగా చేస్తుందంటే ఈమెకు వచ్చినటువంటి కష్టము, ఈమెకు వచ్చినటువంటి బాధ, ఈమె పడుతున్నటువంటి ఇబ్బంది అలాంటిది. కన్నీటిని ఒలికిస్తూ ఉంది. కన్నీటికి విలువిచ్చే దేవుడు కనుక మరి ఆ కన్నీటిని ఆయన సముఖములో ఆయన ముందర ఆమె ఒలికిస్తూ ఆమె చేసుకున్న తీర్మానం ఏమిటంటే, నీవు నాకు మగపిల్లవాణి గనక ఇచ్చినట్లయితే ఖచ్చితముగా నీకు నేను సమర్పణ చేస్తాను. నీ మందిరములో ఆ కుమారుడు పెరుగుతాడు, నీకు నేను సమర్పించేస్తాను అని ఆమె మొక్కుబడి చేసుకుంది. పాలు విడిచిన వెంటనే తీసుకొచ్చి నీకు అప్పగించేస్తాను. ఇక ఆ పిల్లవాడు నా పిల్లవాడు కాదు, నీ మందిరములో పనిచేసే పనివాడుగా సేవకునిగా పెరుగుతాడనే విషయాన్ని మరి ఆమె అక్కడ చెబుతూ ఉంది. మరి గొప్ప దేవుడు, కన్నీటికి విలువ ఇచ్చే దేవుడు, కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు, అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడు మన దేవుడు గనుక ఈమె పడుతున్నటువంటి వేదన, శోధన, బాధ అంతా కూడా ఆయన ఎరిగిన వాడై వెంటనే ఆయన మరి కార్యము జరిగించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక.
వెంటనే దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె గర్భాన్ని తెరిచినట్టుగా కూడా ఆ కింద వచనాల్లో రాయబడినటువంటి మాట మనము ఎరిగిన వారమై ఉన్నాము. ఆమె గర్భాన్ని దేవుడు తెరిచాడు. మరి సమూయేలు అనేటటువంటి ఒక కుమారుణ్ణి ఆమెకు దేవుడు అనుగ్రహించాడు. ఆమె కన్నీటికి దేవుడు విలువ ఇచ్చాడు. ఆమె కన్నీటిని నాట్యముగా మార్చివేశాడు. చక్కని కుమారుడు అనగా సమూయేలును దేవుడు ఆమెకు దానముగా ఇచ్చివేశాడు. మరి ఆమె చేసుకున్నటువంటి మొక్కుబడి సంవత్సర కాలం అయిపోయింది. కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పాలు మానేసే వరకు కూడా ఆమె దగ్గర ఉంచుకుంది. ఆ తరువాత ఆ కుమారుడైన సమూయేలు పాలు విడిచిపెట్టిన తరువాత తీసుకుని వెళ్ళి ఆమె చేసుకున్నటువంటి మొక్కుబడి ప్రకారము మందిరములో ప్రార్థన చేసి అప్పగించినట్టుగా మనము సమూయేలు గ్రంథం 1వ అధ్యాయములో మనము చూడగలము ప్రియులారా. అనగా మొక్కుబడి చేసుకున్న మరి ఆ మొక్కుబడి మనము చెల్లించవలసిన వారమై ఉన్నాము. మొక్కుబడి చేసుకుని దాన్ని మరిచిపోయి విడిచిపెడితే శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. మొక్కుకోకపోయినా పర్లేదు, కానీ మొక్కుకుంటే ఖచ్చితముగా చెల్లించవలసిన వారమై ఉన్నామని ప్రసంగి గ్రంథంలో స్పష్టముగా మరి సొలొమోను ద్వారా దేవుడు రాయించడం జరిగింది. కాబట్టి మరి ఇక్కడ హన్నాను మనం గమనించినట్లయితే తాను చేసుకున్నటువంటి మొక్కుబడి ప్రకారము తన కుమారుని తీసుకుని వెళ్ళి మరి మందిరానికి అప్పచెప్పింది. ఇప్పుడు ఆ సమూయేలు ఎంత గొప్పవాడయ్యాడంటే గొప్ప ప్రార్థనాపరుడుగా ఆ సమూయేలు పిలువబడుతూ ఉన్నాడు. 99వ కీర్తన 6వ వచనం మనం గమనించినట్లయితే 99వ కీర్తన 6వ వచనం మనం చూసినట్లయితే కనుక గొప్ప ప్రార్థనాపరుడని అక్కడ రాస్తారు. చదువుదాం. మోషే అహరోనులుండిరి. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉన్నాడు. కాబట్టి సమూయేలు ఎంత గొప్ప ప్రార్థనాపరుడుగా మారడానికి గల కారణం ఏమిటంటే తన తల్లి చేసినటువంటి కన్నీటి ప్రార్థనే. కన్నీటి ప్రార్థన బిడ్డ యొక్క భవిష్యత్తును మార్చివేస్తుంది. కన్నీటి ప్రార్థన బిడ్డ యొక్క స్థాయిని మార్చివేస్తుంది. ఇదిగో ఆయన పుట్టక మునుపే ఆమె కన్నీటి ప్రార్థన చేసి ఆమె చేసుకున్నటువంటి తీర్మానము గొప్పది, ఆమె చేసినటువంటి ప్రార్థన గొప్పది. బహు దుఃఖాక్రాంతురాలై తన కన్నీటిని ఆయన సముఖములో ఒలికించింది. కనుకనే ఆ ప్రార్థనకు ఫలితము సమూయేలుగా దేవుడు బహుమానముగా ఇచ్చాడు. ఆ ప్రార్థన వాళ్ళు సమూయేలుకు దేవుడు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదండి, దేవాలయములో చిన్నతనములోనే బాలుడుగా ఉండగానే యెహోవా స్వరాన్ని అనగా దేవుని స్వరాన్ని వినేటటువంటి గొప్ప ధన్యత ఈ సమూయేలుకు లభించింది. ఆ కాలములో దేవుని మాట కరువైపోయినటువంటి ఆ సమయములో, కొరతగా ఉన్నటువంటి ఆ సమయములో దేవుడు సమూయేలుతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. సమూయేలుకు జరగబోయేటటువంటి విషయాలన్నింటినీ కూడా తెలియపరిచినట్టుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. గొప్ప ప్రార్థనాపరుడు మాత్రమే కాదు, దేవుని స్వరాన్ని వినేవాడు మాత్రమే కాదు, ఇంకను మనము గమనించినట్లయితే గొప్ప ప్రవక్తగా కూడా ఆ కాలములో ఈ సమూయేలు దేవుని చేతిలో బలమైన సాధకంగా వాడబడినట్టుగా కూడా పరిశుద్ధ గ్రంథములో రాయబడినది. దేవునికి మహిమ కలుగునుగాక. అంత మాత్రమే కాదండి, ఈయన ఇశ్రాయేలీయులకు చిట్ట చివరి న్యాయాధిపతిగా కూడా ఆయన ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథములో మనము గమనించగలము. గొప్ప ప్రార్థనాపరుడుగా, దేవుని స్వరాన్ని వినేవాడిగా, గొప్ప పరిచర్య చేసిన వాడిగా, గొప్ప న్యాయాధిపతిగా, ప్రవక్తగా కూడా ఈయన పనిచేశాడు. ఎందుకు అంటే గనక ఇదంతా కూడా మరి ఆ తల్లి చేసినటువంటి ప్రార్థనా ఫలితమే. వాక్యం వింటున్నటువంటి ప్రియమైన తల్లులారా, వాక్యాన్ని వింటున్నటువంటి ఓ సహోదరులారా, నీ బిడ్డ కోసం నీవు ఎంత కన్నీరు కారుస్తున్నావు, నా బిడ్డ భవిష్యత్తు ఏంటి, నా బిడ్డ పరిస్థితి ఏమిటని ఈరోజు వాక్యం వింటున్నటువంటి ఓ తల్లి, దేవుడు నిన్నే అడుగుతూ ఉన్నాడు. నీ కుమారుని కొరకు, నీ కుమార్తె కొరకు ఎంత కన్నీరు కార్చావు, నీ కుమారుని కొరకు ఎంత కన్నీరు కార్చి అడుగుతున్నావు దేవుణ్ణి. తల్లి ప్రార్థన కుమారుని భవిష్యత్తును మార్చివేస్తుందనడానికి ఈ యొక్క హన్నా జీవితమే, సమూయేలు జీవితమే మరి ఉదాహరణగా కనబడుతూ ఉంది. వాక్యం వింటున్నటువంటి తల్లులారా, మీ బిడ్డల కొరకు కన్నీరు కార్చండి, కన్నీరు కార్చి అడగండి. మీ కన్నీటికి విలువ ఉంది. మీ కన్నీటిని ఎక్కడ పడితే అక్కడ కార్చమాకండి. కన్నీటిని నాట్యముగా మార్చివేసే దేవుని సముఖములోనే అనగా ఆయన ముందరే మీ కన్నీటిని ఒలికించండి. ఖచ్చితముగా దేవుడు సంతోషముతో సమాధానముతో నింపివేస్తాడని వాక్యములో రాయబడినటువంటి మాటలను బట్టి మనము గమనించగలం ప్రియులారా. రెండవదిగా మనము గమనిస్తే ఇక్కడ హన్నా ప్రార్థన చేసి కుమారుణ్ణి సంపాదించుకున్నటువంటి చరిత్ర. రెండవదిగా మనము చూస్తే మరొక స్త్రీ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక ఆదికాండము 21వ అధ్యాయము 16వ వచనము. ఆదికాండము 21వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. ఆదికాండము 21:16.
ఈ పిల్లవాడిని ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకుని వింటివేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. ఇక్కడ కూడా ఒక తల్లి ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది. ఈమె పేరు హాగరు. దేవునికి స్తోత్రం. ఈమె ఎందుకు ఎలుగెత్తి ఏడుస్తుంది అంటే గనక మరి ఈమె కనినటువంటి కుమారుడు ఇష్మాయేలు, ఆయన మరి ఎక్కెక్కి ఏడుస్తూ ఉన్నాడు. ఆయన యొక్క ఏడ్పును చూచి తట్టుకోలేక ఈ తల్లి ఏడుస్తూ ఉంది. ఈమె చరిత్ర మనం గమనించినట్లయితే గనక అబ్రహాము గారి యొక్క భార్య శారము యొక్క దాదిగా పనిచేస్తూ ఉన్నటువంటి ఆమె, అనగా మరి ఆమె దగ్గర ఈ శారమ్మ దగ్గర హాగరు పనిచేస్తూ ఉంది. ఐగుప్తిరాలి ఈమెం. కానీ దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ఇంకనూ నెరవేరలేనటువంటి ఆ కాలములో శారమ్మ అంటుంది కదా, ఇదిగో హాగరుతో నువ్వు వెళ్ళినట్లయితే సంతానము కలుగుతుంది, ఆ సంతానము మన సంతానముగా మనము తీసుకోవచ్చు అని చెప్పేసి మరి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తన భర్త అయినటువంటి అబ్రహాముతో శారమ్మ చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఈ యొక్క భార్య మాట కాదనకుండా అబ్రహాము గారు హాగరుతో వెళ్ళడము, హాగరును దేవుడు దర్శించడము, హాగరుకు దేవుడు ఇష్మాయేల్ని ఇవ్వడము జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. తరువాత కాలములో మనం గమనించినట్లయితే కనుక దేవుడు శారమును కూడా ఆయన చేసినటువంటి వాగ్దానం ప్రకారము దర్శిస్తాడు. అప్పుడు వారిరువురికి ఇస్సాకు పుట్టడం మనం చూస్తూ ఉన్నాం. ఆ తరువాత కాలములో ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తారు, విందు కార్యక్రమము. ఆ విందు కార్యక్రమములో ఇస్సాకును ఇష్మాయేలు కొంచెం ఆట పట్టించడం జరుగుతుంది. ఇదంతా కూడా శారము చూచి ఆ యొక్క దాది కుమారుడు అలా చేయడం నాకు ఇష్టం లేదు, కనుక నువ్వు వెంటనే ఆ దాదిని అనగా హాగరును అలాగే ఇష్మాయేల్ ఇద్దరిని కూడా బయటకు పంపించేయాలని తన భర్త అయిన అబ్రహాముతో శారము చెబుతుంది. వెంటనే అబ్రహాము గారికి చాలా బాధ కలుగుతుంది. అప్పుడు దేవుడు ఆ యొక్క సందర్భంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడతారు, నువ్వేమీ బాధపడకు, నేను ఇష్మాయేల్ని అత్యధికముగా దీవిస్తాను అనేటటువంటి ఒక మాట, ఒక వాగ్దానము అక్కడ దేవుడు అబ్రహాముకు తెలియచేయడం జరుగుతుంది. మొత్తానికి ఏదేమైనా కానీ ఈ యొక్క అబ్రహాం గారు ఏం చేస్తారంటే ఆగరును అలాగే ఆగరు కన్నటువంటి ఇష్మాయిల్ని ఇద్దరిని కూడా మరి బయటకు పంపించడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. కూడా మరి కొంత ఆహారాన్ని కొంత నీటిని ఇచ్చి పంపించేస్తే వారిరువురు కూడా అనగా హాగరు అలాగే ఇష్మాయిల్ ఇద్దరు కూడా బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. బెహర్షెబా అనేటటువంటి అరణ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆహారం అయిపోతుంది, అలాగే త్రాగడానికి నీళ్లు కూడా ఉండవు. ఆ సమయములో ఆ పిల్లవాడు అనగా ఇష్మాయేలు ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటాడు, ఏంటి నా పరిస్థితి అని హాగరు ఒక ప్రశ్న మార్కు వేసుకుని, ఈ పిల్లవాడి యొక్క ఏడుపుని నేను చూడలేకపోతున్నాను, వీడు పడుతున్నటువంటి బాధను నేను భరించలేకపోతున్నాను, నా కళ్ళతో నేను చూచి తట్టుకోలేకపోతున్నాను అని ఆ కన్న తల్లి అయినటువంటి హాగరు ఏం చేస్తుందంటే ఆ బిడ్డను దూరంగా తీసుకుని వెళ్ళి ఒక పొద దగ్గర పెట్టి ఆమె కొద్ది దూరంగా వెళ్ళిపోయి ఎదురుగా కూర్చుని ఏడవడం మొదలు పెడుతుంది. ఒక ప్రక్కన ఆ చిన్న పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు, ఒక ప్రక్కన తల్లిగా ఉన్నటువంటి హాగరు ఏడుస్తూ ఉంది. ఈమె కారుస్తున్నటువంటి కన్నీటిని దేవుడు చూచాడు. ఎందుకంటే ఒకప్పుడు చూచుచున్న దేవుడని పేరు పెట్టింది కూడా ఈ తల్లే. దేవునికి స్తోత్రం. ఇదంతా కూడా మరి చాలా చరిత్ర. మనం ముందు చూసినట్లయితే గనక మరి దేవుడు ఈమెను దర్శించిన ఆ కాలములో ఈమె పెట్టిన పేరు ఏమిటంటే చూచుచున్న దేవుడవు నీవేనయ్యా అనేటటువంటి ఒక పేరు ఒక అన్యురాలుగా ఉన్నటువంటి ఈమె పెట్టడం నిజంగా చాలా అద్భుతము. ఇప్పుడు ఆ చూచుచున్న దేవుడు ఈమె కన్నీటిని చూచాడు, ఈమె బాధను చూచాడు, ఈమె పడుతున్న శ్రమను చూచాడు, ఆ బిడ్డను కూడా చూచాడు. చూచిన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ కెన్ సీ ఎనీథింగ్ అని, ఈ కెన్ డూ ఎనీథింగ్ అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఏదైనా చూడగలడు, ఏదైనా చేయగలడు. కనుక ఆ సమయములో ఆయన దూతను పంపించి హాగరుతో చెప్తున్నటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాం. చూద్దాం ఒకసారి. ఆదికాండం 21వ అధ్యాయం 18వ వచనము. ఆదికాండం 21:18. నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో నేను. బాధలోనే దేవుడు బలమైనటువంటి ఒక వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానం ఏమిటంటే, ఇదిగో
నేను నీ బిడ్డను గొప్ప జనముగా చేస్తానని చెప్పి చెప్పడం మాత్రమే కాదు, ఆ వాగ్దానం చెప్పిన వెంటనే నీటి బొగ్గను కూడా దేవుడు చూపించాడు. ఆ నీటి బొగ్గలోంచి నీటిని తీసి మొత్తానికి ఆ బిడ్డను బ్రతికించుకుంది. ఇది రెండవ తల్లి. ఇక మూడవ తల్లి గురించి కూడా కొంత మాట చెప్తాను. ఆమె మూడవ తల్లి ఎవరు అంటే గనక నాయీను అనేటటువంటి ఊరికి చెందినటువంటి వెధవరాలు. ఈమెకు ఒక్కగానొక కుమారుడు, ఒకే ఒక కుమారుడు, ఒక ప్రక్కన వెధవరాలై ఉన్నది. ఒకరోజు ఏమి జరిగిందంటే గనక ఆ కుమారుడు చనిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు సేవా పరిచర్యలో నాయీను ప్రాంతం గుండా వెళుతూ ఉంటే ఆ ఊరి పొలిమేరల్లో మరి ఈ కుమారుణ్ణి మోసుకొస్తూ ఉన్నారు. ఆ కుమారుని మోసుకొస్తూ ఉంటే ఆ కుమారుని యొక్క తల్లి ముందుగా గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంది. రొమ్ములో ఏడుస్తూ వచ్చింది. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అనే మాట కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను అడిగారు. వెనకాల తన కుమారుడు కనపడ్డాడు. వెంటనే ఆయన అమ్మ ఏడవవద్దు అని చెప్పి ఆ పాడి దగ్గరకు వెళ్ళి ఆ కుమారుని యొక్క పాడిని ముట్టి లేవమని చెప్పగా ఆ కుమారుడు బ్రతికినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని మహిమ కలుగును గాక. ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక చనిపోయినటువంటి కుమారుణ్ణి బ్రతికించుకున్నటువంటి తల్లి ఇక్కడ కనపడుతూ ఉంది. ఇప్పుడు మనము ఒక లైన్లో కనుక మనం ఫామ్ చేసుకున్నట్లయితే మొట్టమొదటిగా అన్న అనేటటువంటి ఒక తల్లి చేసినటువంటి పని ఏమిటంటే కుమారుణ్ణి సంపాదించుకుంది. తల్లి కన్నీటి ప్రార్థనతో కుమారుణ్ణి సంపాదించుకుంది. రెండవ తల్లి హాగరు తన కన్నీటి ప్రార్థనతో కుమారుణ్ణి కాపాడుకుంది. మూడవ తల్లి నాయీను విధవరాలు తన కన్నీటి ప్రార్థనతో తన కుమారుణ్ణి బ్రతికించుకుంది. కాబట్టి కన్నీటి ప్రార్థనకు అసాధ్యమైనది ఏమీ లేదు. దేవుని కృపను బట్టి కన్నీటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. వాక్యం వింటున్నటువంటి తల్లులారా, మీ కన్నీటిని ఎక్కడ పడితే అక్కడ కార్చమాకని దేవుని సముఖంలో కార్చండి. కన్నీటి ప్రార్థనలో ఎంతో విజయం ఉంది. దేవుడు కన్నీటిని నాట్యముగా మార్చివేసి మీ యొక్క కన్నీటికి దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నాడు. నా బిడ్డ విషయంలో ఇది జరగడం లేదు, అది జరగడం లేదని చింతించొద్దు. దేవుని సముఖమునకు వెళ్ళి కన్నీటిని కార్చండి. మీ బిడ్డల భవిష్యత్తులు ఖచ్చితంగా మారుతాయి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ప్రాముఖ్యమైన సమయంలో కన్నీటి యొక్క విలువను ప్రభువా నీ బిడ్డలతో మీరు మాట్లాడి ఉన్నారు. తల్లుల ద్వారా తండ్రి నాయన మీరు తెలియజేసినటువంటి ప్రతి విషయాన్ని బట్టి మీకు వందనాలు నాయన. మా బిడ్డలు బ్రతుకులు మారాలని తండ్రి నీ బిడ్డలు ఇదిగో ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు గనుక నాయన అలా ఏకీభవిస్తూ ఉన్నటువంటి వారి యొక్క బిడ్డల విషయమే నూతన కార్యాలు జరిగించమని, మీరే మహిమా ఘనత కీర్తి ప్రభావాన్ని పొందుకోమని మా కొరకు త్వరగా రానయ్యన్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.